ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. ముందుగా మంత్రి ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక పూజలు చేసి ఈ ఏడాది తొలిసారి పట్టిసీమ స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. పట్టిసీమ నుంచి రోజుకు 3 పంపుల నుంచి 7,000 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది, ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షను పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం, అధికారులు బదిలీ చేయడం, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేస్తారా లేదా? ఇట్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకైతే నీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే 4 మోటార్లు ఆన్ చేసి అయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. దీనిపై రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సాగునీటి సంఘ సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ పట్టిసీమ నీటిపారుదల ద్వారా ఏ రైతులకి లాభం చేకూరే అవకాశం ఉంది? ఇప్పుడు పట్టిసీమ అనేది కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ కోసం పెట్టిన ఎత్తిపోతల పథకం. ఇది పోలవరం ప్రాజెక్టు లేట్ అవుద్ది కాబట్టి ఒక 5-6 సంవత్సరాల్లో కృష్ణా డెల్టా ఎండిపోతుందనే ఉద్దేశంతో కృష్ణా డెల్టాలోని మన ఆయకట్టును పరిరక్షించడానికి ఒక సీజన్లో 80 టీఎంసీలు తీసుకెళ్లేలాగా డిజైన్ చేశారు. 24 పంపులు, 8,400 క్యూసెక్లు. ఇది ఈరోజు గౌరవ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు 3 పంపులు ఆన్ చేశారు. 3 పంపులు అంటే సుమారు 1,200-1,300 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి. ఫుల్గా 24 పంపులు ఆన్ చేస్తే 8,400 వస్తాయి. ముఖ్యంగా 2015లో ఒక దూరదృష్టితో నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 1,300 కోట్లతో 9 నెలల్లో రికార్డ్ స్థాయిలో దీన్ని పూర్తి చేసి మన కృష్ణా డెల్టాకి నీరు ఇచ్చారు. 2015 నుంచి 2019 వరకు కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు, చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి 358 టీఎంసీలు నీరిచ్చాం. నీరిచ్చి ఆ రోజు పంటలను పరిరక్షించడం వల్ల రైతులకు 45,000 కోట్లు ఆదాయం రావటమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఈ వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి అసలు ఈ గత 4 సంవత్సరాల్లో ఈ నెలలో నీరు వచ్చేదా మీకు కృష్ణా డెల్టాకి? అసలు లేదండి. ఎంత దారుణం అంటే పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు కాబట్టి తీవ్ర నిర్లక్ష్యం చేసి పంపులు ఆన్ చేయకుండా వీళ్ళు అసలు రైతులు మేము గగ్గోలు పెడతా ఉంటే అవినిగడ్డలోనే ఎండిపోయినాయి, గుడివాడలో ఎండిపోయినాయి. సిగ్గు చేరవలేదు గత వైసీపీ ప్రభుత్వానికి. ఏంటంటే ఇది ఎక్కడ కూడా అండి, ఒక ప్రభుత్వం కట్టిన పథకాన్ని ఇంకో ప్రభుత్వం ఇంకా మెరుగు చేసి చేయాలి. అలాంటిది తీవ్ర నిర్లక్ష్యం చేసి 24 పంపులు ఉంటే రైతులు కింద సీజన్లో గగ్గోలు పెడితే ఒక 10 పంపులు ఆన్ చేసి అరకొర నీళ్ళు ఇచ్చారు. అది కూడా అసలు కృష్ణా డెల్టాలో అసలు గుడివాడకెళ్ళా, తెనాలికెళ్ళా. అంటే తీవ్ర నిర్లక్ష్యానికి పరాకాష్ట గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది ఇంకోటి అండి, ఎంత దారుణం అంటే పట్టిసీమ ఇది ఎందుకు పెట్టాం? కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి. ఇది ఇలా ఉండగా పోలవరం ప్రాజెక్టుని తీవ్ర నిర్లక్ష్యం చేసి
కాసేపు 41 మీటర్లు అంటాడు, కాసేపు ఏమో అది అంటాడు ఇది అంటాడు అని. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇది ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని 900 కోట్లతో మళ్ళీ ఇదే రైట్ కెనాల్కి ఒక లిఫ్ట్ పెట్టి మెగా ఇంజనీరింగ్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, పోలవరం ప్రాజెక్టుని పర్మనెంట్ బ్యారేజ్గా మార్చాలని చూశాడు. అందుకనే ఉమ్మడి 13 జిల్లాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ జీవనాడిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన దానికి ప్రతిఫలంగా గుయ్యమనిపించి 124 స్థానాలు కూటమికి ఇచ్చారు మాకు. ఈ పోలవరం కూడా భారీ మెజార్టీతో గెలిపించారు జనసేన అభ్యర్థిని. ముఖ్యంగా అది ఇప్పుడు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కృష్ణా డెల్టాకి ముందుగా నీరు విడుదల చేయటం వల్ల కృష్ణా డెల్టా రైతులకు కానివ్వండి సాగునీరు తాగునీరు ఎన్ని క్యూసెక్లు ఉపయోగం ఉండొచ్చు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇది 8000 క్యూసెక్కులు రేపు వస్తాయి మనకు బ్యారేజ్ దగ్గరికి. దీంతో పాటు పైనుంచి ఫ్లో ప్రకారం ఏదైతే ఎగువ కృష్ణా నుంచి కొద్దిగా వస్తాయి, ఏది మన మున్నేరు నుంచి కానీ అట్లా కట్టలేరు నుంచి కానీ 2-3 క్యూసెక్కులు. అంటే ఈ 7-8 వేలు ఆ 2000 కలుపుకుని 10,000 ఇచ్చేస్తే కృష్ణా తూర్పు కృష్ణా డెల్టాలో కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరిలో 7 లక్షలు కానీ, పశ్చిమ డెల్టా గుంటూరు ప్రకాశంలో ఉన్నటువంటి ఒక 6 లక్షలు కానీ 13 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. అది కాకుండా నారుమళ్ళు ఆల్రెడీ చాలామంది వెదజల్లారు. కృష్ణా జిల్లాలో వర్షాలకు వెదజల్లటం వల్ల మొట్టమొదటిసారి 15 రోజులకు కావాలండి. కరెక్ట్గా 4-5 తారీఖులకి 15 రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ 20వ తారీఖు మేమంతా వెదజల్లాం. అంటే కరెక్ట్ టైంకి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి ఇది నిదర్శనం. ఆయన దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు ఇవాళ నిమ్మల రామానాయుడు గారు ఇవాళ పంపులు ఆన్ చేయటం అనేది మహానందం రైతులకి. ఎందుకంటే ఈ నీరు మా పొలాలకు వెళ్ళి ఈ జీవనాడి ద్వారా గోదావరి మాకు ఎంతో ఉపయోగపడుద్ది. అది కాకుండా ఈ గోదావరి జలాల్లో మినరల్స్ ఉన్నాయి. మనకి కృష్ణా కంటే కూడా ఈ నీరు పెడితే వరికి ఎకరానికి 5 బస్తాలు, చెరుకు ఎకరానికి 5 టన్నులు దిగుబడి పెరిగింది. కింద భూమి సారవంతమయ్యి pH శాతం కూడా తగ్గింది. దీనివల్ల అన్నిటికీ ఉపయోగం ఉంది. ఏదేమైనా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి యావత్ కృష్ణా డెల్టా రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే కృష్ణా డెల్టా రైతులైతే అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్తున్నారు. ముందుగా ఆకుమళ్ళకు కానివ్వండి, అలాగే సాగునీరు కూడా విడుదల చేసి పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకున్నందుకు రైతులు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పోలవరం నుంచి.